టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్లో ఒక సినిమా మన ముందుకు రాబోతోంది. ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ నెల 24వ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ప్రమోషనల్ కంటెంట్ అభిమానులు బాగానే ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు. ఇందులో భాగంగా గ్రాండ్గా ప్రీలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా ఒక పోరాట యోధుడి సన్నివేశంలో చూస్తుండడం అదృష్టంగా భావిస్తుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే గ్రేట్ హీరో. ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా 2000 కోట్లు పక్కా కొడుతుంది. రాసి పెట్టుకోండి, ముందే చెప్పేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి రాజస్వం చూడండి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు జూలై 21 తేదీన సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు గ్రాండ్ ప్రీలీజ్ ఈవెంట్ జరగనుందని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ అనౌన్స్మెంట్కు సంబంధించి ఓ పోస్టర్ పంచుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడిగా గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతోంది నెట్టింట్లో.